నమస్కారం లలిత న్యూస్ కి స్వాగతం. మోకాళ్లతో మెట్లకి ఏడుకొండలు వెంకన్న దర్శనం, మానుకోట ప్రజలు సుఖ సంతోషాలతో విరజిల్లాలని, అందుకు తిరుపతి వెంకన్న ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ బి మురళీ నాయక్ ఆకాంక్షించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శుక్రవారం నాడు తిరుపతి బాలాజీ సన్నిధిలో సకుటుంబ సమేతంగా మొక్కులు తీర్చుకున్నారు. ప్రజలకు మరింత సేవ చేసే బలం ఇవ్వాలని కష్టతరమైన మెట్ల మార్గంలో మోకాళ్లపై మెట్లు తన భక్తి ప్రవర్తనను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీ నాయక్ మాట్లాడుతూ, ఈ రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనదారుడైన ముక్కోటి దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని అన్నారు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ రోజు నా నియోజకవర్గ ప్రజలు పాడి పంటలతో పచ్చగా ఉండాలని, ఆర్థికంగా పురోగమించాలని భగవంతుడిని వేడుకున్నానన్నారు. మానుకోట అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నేను నా కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. కష్టాలు, కన్నీళ్లు, పేదరికం నుండి స్వశక్తితో ఎదిగి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన నాకు ప్రజా సమస్యలు తెలుసన్నారు. విధ్వంసపు పాలన నుండి విముక్తి పొందిన మానుకొంటలో మౌలిక వసతులు కల్పనతో పాటు విద్యా కేంద్రంగా, వాణిజ్యపరంగా అభివృద్ధి పరిచే ప్రణాళికలు రచిస్తున్నానన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.